లైవ్ అప్డేట్ ఫ్రమ్ కుంభమేళా 2025. టెంపరీగా రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. జనాలు చాలా మంది వస్తున్నారు. కొన్ని కోట్ల మంది అయితే కుంభమేళాకి రావడం జరుగుతుంది. ఎటు చూసిన మట్టి దుమ్ము. ఇటు సైడ్ వచ్చేసి షాప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఆశ్రమాలు ఉన్నాయి. స్టేట్ వైజ్ ఆశ్రమాలు ఉన్నాయన్నమాట. మాకు తెలియకుండా రెస్ట్ తీసుకుందామని ఒక ఆశ్రమం లోపలికి వెళ్తే పోలీసులు అలౌ చేయలేదు. ఇది రాజస్థానీ ఆశ్రమం, ఓన్లీ రాజస్థానీ పీపుల్ ని మాత్రమే అలౌ చేస్తారు అని చెప్పారు. మీరు మహాకుంభమేళా అతి తక్కువ ఖర్చులో కంప్లీట్ చేయాలంటే ఈ ఆశ్రమాల్లో స్టే చేయొచ్చు. అండ్ మీకు ఫుడ్ నచ్చకపోతే ఇక్కడ చాయ్ ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి, కొనుక్కోవచ్చు కూడా. రగ్గులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సంగం ఘాట్కి 10 కిలోమీటర్స్ బిఫోర్ మమ్మల్ని ఆటో వాడు ఆపేశాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉందంట. నా అడ్వైస్ అయితే మీరు మహాకుంభమేళా ప్లాన్ చేస్తుంటే నడవడానికి సిద్ధంగా ఉండండి. అట్లీస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయినా నడిస్తేనే మీరు మహాకుంభమేళాకి వెళ్ళగలుగుతారు. ఆటోస్, బైక్స్ ఏవి అలౌ చేయట్లేదు. నడవాల్సిందే. ప్రతి ఒక్కరు నడుస్తున్నారు ఇక్కడ. ఫుడ్ మాత్రం అక్కడక్కడ అన్నదానాలు జరుగుతున్నాయి.